పెరిగిన వంట గ్యాస్ ధర వినియోగదారులపై పడకుండా చూడాలన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. 500 రూపాయలు పైన పెరిగిన నగదును సబ్సిడీ రూపంలో బ్యాంకులో రాష్ట్ర ప్రభుత్వం అందించాలన్నారు. తెలంగాణలో ఆడబిడ్డలకు అండగా నిలిచేందుకు సిలిండర్ 500కే అందజేస్తున్న తరుణంలో సీఎం ప్రత్యేక చొరవ చూపి వినియోగదారులకు అండగా నిలవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. భారత ప్రభుత్వం ఎల్పిజి గ్యాస్ ఏదైతుందో కొరత ఏర్పడకుండా అందుబాటులోకి రావడం ఒక అంశం. రెండోది ధరలు ఏదైతుందో అదుపులో ఉండే విధంగా ఇలా పెట్రోల్ డీజిల్ ఏదైతుందో ఇలా మనకి ఇమీడియట్ భారం కనబడుకున్నా గానీ ఇలా పోస్ట్ వార్ ఎఫెక్ట్ ఏదైతుందో మనం ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు అధికంగా ఉండే అవకాశం ఉంది. పోస్ట్ వార్ ఎఫెక్ట్ ఏదైతుందో దీని ప్రభావం మనం ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఇలా వాహనానికి వినియోగించే ఇంధనం ఏదైతుందో మన నిత్యావసర వస్తువుల సరఫరా, ఎసెన్షియల్ కమోడిటీస్ అన్నింటిపై కూడా పడే అవకాశం ఉంది. మనొక్క రాబోయే సంవత్సర కాలం మన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉందని చెప్పండి. ఇలా భారత ప్రభుత్వం ఏదైతున్నదో ఇలా యుద్ధాన్ని నిలిపివేయడానికి మనవంతు బాధ్యతగా ఇలా మనకు ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలలో ఉపాధి పొందుతున్న భారతీయులు మన తెలంగాణ ప్రాంత వాస్తవ్యులు కూడా 1000 లక్షల సంఖ్యలో ఉండి ఉన్నారు అని చెప్పంటున్నా. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఇక్కడ వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఆందోళన గురవుతున్నాయి. వాళ్ళ క్షేమ సమాచారాలు వారికి కావాల్సిన రక్షణ ఏర్పాట్లు చేయడంతో పాటుగా ఇలా మనకు నీటి స్టేషన్ గన్పూర్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరికి చేదు అనుభవం ఎదురైంది. చిలుపూర్లోని భూగులు వెంకటేశ్వర స్వామి ఆలయ పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు స్వాగతం అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు బీఆర్ఎస్ శ్రేణులు. బీఆర్ఎస్ కండువాలు కప్పే ప్రయత్నం చేశారు కార్యకర్తలు. పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గతంలోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నూతనంగా ఏర్పాటు చేసుకున్న ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న ప్రధానాచార్యులు ఈ నెల 16 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. శాఖల అధికారులకు సీఎస్ కీలక ఆదేశాలు జారీ చేశారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా శాఖల కార్యదర్శులతో సమీక్ష జరిపారు. రేపటిలోగా అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని ఆదేశించారు. నీటిపారుదల, ఆరోగ్యం, మున్సిపల్, ఇంధన, రెవెన్యూ శాఖలపై అధిక ప్రశ్నలు ఉండనున్నట్లు తెలుస్తోంది. గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ప్రత్యేక సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల్లో భాగంగా డీఈటీ ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో మహీంద్రా ప్రైవేట్ సంస్థ నిర్వహించిన మెగా జాబ్ మేళా విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో సుమారు 800కు పైగా ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగింది. 756 మంది అభ్యర్థులు ఉద్యోగం కోసం నమోదు చేసుకున్నారు. మొదటి రౌండ్ టెలిఫోనిక్ ఇంటర్వ్యూలో 295 మంది ఎంపికయ్యారు. వీరిలో జాబ్ డ్రైవ్ లో 125 మంది హాజరు కాగా ఆఫర్ లెటర్స్ 78 మంది అందుకున్నారు. ఈ సందర్భంగా టీజీఐఐసీ చైర్పర్సన్ శ్రీమతి నిర్మలా జగ్గారెడ్డి ఎంపికైన అభ్యర్థులను అభినందించారు. ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో సదాశివపేట, జహీరాబాద్, సంగారెడ్డిలో జరగనున్న జాబ్ డ్రైవ్లలో పాల్గొనడానికి డీఈటీలో నమోదు చేసుకోవాలని యువతను కోరారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 15న ముస్లిం సోదరులకు ఘనంగా ఇఫ్తార్ విందు నిర్వహించనున్నారు. సంగారెడ్డి పట్టణంలోని మిలాద్ మైదానం వేదికగా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. జగ్గారెడ్డి కుమారుడు తూర్పు భరత్ సాయిరెడ్డి మిలాద్ మైదానంలో ఏర్పాట్లను పరిశీలించారు. పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ షఫీ హఫీజ్తో కలిసి ఇఫ్తార్ విందు కోసం కొనసాగుతున్న పనులను చూశారు. వేల సంఖ్యలో ముస్లిం సోదరులు హాజరు కానుండడంతో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కొన్నేళ్లుగా ఘనంగా ఇఫ్తార్ విందు కార్యక్రమం జరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే ఈసారి కూడా భారీ స్థాయిలో ఇఫ్తార్ విందు కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. मार्केट कमेटी डायरेक्टर मोहित भाई, इनकी आवाज बड़ा है. अच्छा, पीछे मार्केट कमेटी डायरेक्टर मोहित भाई, इनकी आवाज बड़ा है. अच्छा,
फैज बावजूर काउंसिलर। जुम्मा के दिन हमारे हरदिल अजीज जनाब जग्गा रेड्डी साहब के बेटे दत्तू साहब दावत इफ्तार जो इतवार के दिन 15 मार्च इतवार के दिन जग्गा रेड्डी साहब की जो दावत इफ्तार है, दावत इफ्तार के इंतजामात को देखने के लिए हमारे दत्तू साहब यहाँ पे तशरीफ लाए और दत्तू साहब पूरे इंतजामात देख के खुश हुए और बोले हमारे डैडी अच्छा इंतज़ाम करने के लिए बोले और आप लोग इससे पहले भी अच्छा इंतज़ाम करें और अच्छा इंतज़ाम करना, इसीलिए हमारे डैडी मेरे को भेजे जाओ संगारेड्डी में जाके देखो इंतज़ाम अच्छा हो रहा वहीं बैठो बोल के मेरे को भेजे। बहरहाल और तमाम लोगों से गुजारिश कर रहे हैं दत्तू साहब भी जगाड़ी साहब भी ज़रूर इफ्तार पार्टी में शिरकत करें। जगाड़ी साहब बिल्कुल इससे पहले हमारे फैज बावजीर बोले बाल से बारीक यानी ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జల్ జీవన్ మిషన్, పోలవరం ప్రాజెక్టు పనుల వేగవంతం, కడప స్టీల్ ప్లాంట్కు భూ కేటాయింపులకు ఆమోదం తెలిపింది. గిరిజన రైతులకు సబ్సిడీలు, మహిళల కోసం హాస్టళ్లు వంటి అనేక ముఖ్యమైన ప్రతిపాదనలను ఆమోదించారు. రాయలసీమ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు దిశగా ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. 8 గిరిజన జిల్లాల్లోని అటవీ హక్కు పత్రాలు ఉన్న రైతులకు ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. పర్ డ్రాప్ మోర్ డ్రాప్ పథకం కింద డ్రిప్ ఇరిగేషన్ పై 100%, స్ప్రింక్లర్లపై 90% సబ్సిడీని సాచురేషన్ పద్ధతిలో అందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎడ్వర్క్స్ ప్యాకేజ్ 64A లో కూడా సేమ్ ఇటువంటిదే. దానికి ఆ ప్యాకేజీకి 24.51 కోట్ల అదనపు ఆర్థిక భారానికి ఆమోదం తెలిపింది. సేమ్ ఇదే మళ్ళీ అడిషనల్ గ్యాంట్రీ, సో డిగ్రేడ్ అయిన స్టోన్ని స్ట్రెంథన్ చేయటం. 2011-12లో అత్యవసర పరిస్థితుల్లో చేపట్టిన ధవళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్లో 86 అత్యవసర మరియు తాత్కాలిక మరమ్మతు పనులకు క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికేట్ల వినియోగం నుండి మినహాయింపు ఇచ్చి 2,55,89,000 చెల్లించడానికి ఆమోదం తెలిపింది. ఈ పని 2011-12లో పూర్తి చేసిన పని ఇది. ఆ రోజు ఏమిటంటే అందరికీ తెలిసిందే క్వాలిటీ చెక్ అనేది జరగాలి. కాకపోతే క్వాలిటీ వాళ్ళు రాకుండా మాకు హెడ్ వర్క్స్ చాలా ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి, పెద్ద పెద్ద పనులు ఉన్నాయని చెప్పేసి ఇక్కడికి రాకోకుండా తాత్సారం చేస్తుంటే అప్పుడు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు సార్ చేసేసేయండి, వాళ్ళ సూపర్విజన్లో జరుగుతుంది. చిన్న 86 పనులు అవి కూడా 2,55,00,000. సో పని పూర్తి చేశారు. పూర్తి చేసిన తర్వాత పేమెంట్కి వచ్చేసరికి మాకు క్వాలిటీ సర్టిఫికేట్ కావాలంటే తర్వాత వచ్చిన ప్రభుత్వం ఒక కమిటీ పంపిస్తే ఇప్పుడు మేము చూడలేమని చెప్పేసి రకరకాల సమస్యలతో ఇప్పుడు దానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. రాష్ట్రాభివృద్ధిలో రైతులది కీలక పాత్ర అని సీఎం చంద్రబాబు అన్నారు. వ్యవసాయంలో ఆధునిక టెక్నాలజీ వాడేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. సాగు పద్ధతుల్లో ఆధునికీకరణ తెస్తున్నామని చెప్పారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో పర్యటించిన సీఎం చంద్రబాబు అన్నదాత సుఖీభవ నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతుల కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, పంటలకు సమయానికి సాగునీరు అందిస్తున్నామన్నారు. మూడో విడత ఈ కార్యక్రమంలో అటు ప్రధానమంత్రి గారిని చూస్తే అస్సాంలో ఉండి దేశం మొత్తం అందరి అకౌంట్ లో డబ్బులు ఇదే సమయంలో పడిందంటే అది టెక్నాలజీకి ఉండే మహిమ. అదే సమయంలో కేంద్రం ఇవ్వాల్సిన డబ్బులు అక్కడ రిలీజ్ చేస్తే మనం ఇక్కడ రిలీజ్ చేశాం. అవన్నీ మీ అకౌంట్ లో ఇప్పుడు వెరిఫై చేసుకునే పరిస్థితికి వచ్చారంటే టెక్నాలజీ ఏ విధంగా పనిచేస్తుందో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఎన్నికల ముందు నేను పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం మొత్తం తిరిగి మళ్లీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని, రైతుల్ని పూర్తిగా ఆదుకుంటామని ఆ రోజు మాట ఇచ్చాం. అందుకే సూపర్ 6 చెప్పాం, ఇంకా కొన్ని సంక్షేమ కార్యక్రమాలు హామీ ఇచ్చాం. ఆ తర్వాత బీజేపీ కూడా కలిసి ఎన్డీఏ కూటమిగా ఏర్పాటయ్యాం. అయితే ఎప్పటికప్పుడు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, గడిచిన ప్రభుత్వం ఏ విధంగా దగా చేసింది అనే విషయాలు కూడా మనం ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఈ ఒక్క కార్యక్రమంలో మీరు చూస్తే
మూడో విడత 46,85,000 మందికి రైతులకు ఒక్కొక్క రైతుకు 6,000 రూపాయలు డిపాజిట్ చేస్తున్నాం. అటు కేంద్రం గాని ఇటు రాష్ట్రం గాని. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఈ ఒక్క విడతలోనే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కలిసి 2,676 కోట్ల రూపాయలు మీ అకౌంట్ లో వేసాం. ఇందులో రాష్ట్ర వాటానే 1,874 కోట్లుంది. మొదటి విడతలో 700 రూపాయలు, రెండో విడతలో 7,000 రూపాయలు, మూడో విడతలో 6,000 రూపాయలు. అంటే మొత్తం కలిసి ఈ సంవత్సరంలో 20,000 రూపాయలు జమ చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి. పయ్యావుల కేశవ్ ఆర్థిక మంత్రి కాదు, అప్పుల మంత్రి. ఆయన నోరు తెరిస్తే పచ్చి అబద్దాలేనంటూ వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. జగన్ మాట్లాడిన అంశాలపై ఆయన దగ్గర సమాధానం ఉందా అని ప్రశ్నించారు. డాక్యుమెంట్ ఎవిడెన్స్ తో జగన్ నిజాలు మాట్లాడారన్నారు. జగన్ మాట్లాడిన దాంట్లో ఒక్క విషయమైనా అబద్దమని నిరూపించగలరా అంటూ పేర్ని నాని సవాల్ విసిరారు. 3.27 లక్షల కోట్ల అప్పు చేసినట్లు జీవోలు ఉన్నాయని, మరి కేవలం 1,00,000 కోట్లేనని పచ్చి అబద్దాలు ఎలా చెబుతారంటూ నిలదీశారు. అర్ధ సత్యాలుగా చెప్పే ప్రయత్నం చేశారు. ఈ ఆంధ్రప్రదేశ్ అప్పుల మంత్రి అబద్దాల కేశవ్ గారు వారు చెప్తారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక విధ్వంసం చేశాడు, కాగు రిపోర్టులు చాలా ఉన్నాయని. నోటితో చెప్పటం తప్పితే ఇంతవరకు పేరుకేమో పెద్ద తాటికాయంత అక్షరాలతో ఆయన సచివాలయంలో ఒక ఆఫీస్, ఆయనకి ఆఫీస్ బయట ఒక బోర్డు, పెద్ద చెక్క బోర్డు, దానికి ఒక పాలిషు, మళ్ళీ డబ్బులు దండగా, దాని మీద ఆర్థిక శాఖ మంత్రి అని పెద్ద బోర్డుతో రాస్తారు. పేరుకేమో ఆర్థిక శాఖ మంత్రి బోర్డు, కానీ ఆయన రోజువారీ దినచర్య అంటే అప్పులు. ఈ అబద్దాల కేశవ్ గారు ఒక్కరోజు కూడా డాక్యుమెంట్ ఎవిడెన్స్ తో మాట్లాడడం, ఏ ఒక్కరోజు డాక్యుమెంట్ ఎవిడెన్స్ తో మాట్లాడడం. నోరు తెరిస్తే అన్ని అబద్దాలు, అసత్యాలు, దూషణలు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక విధ్వంసం చేస్తే ఏది కాగితాల రూపాయన చూపించమని అడుగుతున్నాను నేను. జగన్ గారు ప్రెస్ మీట్ లో అంట మొత్తం అసత్యాలు ఎక్కువ, నిజాలు తక్కువ అంట. నిజాలేమో తక్కువ అంట, అసత్యాలు ఎక్కువ అంట. దేంట్లో నిజం తక్కువగా ఉంది మాట్లాడగలరా? చూపించగలరా? అదే చూపించలేరు. ఆయన చెప్తాడు ఇంకో మాట, ఏమంటాడు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బాధితుల్ని నిందితులుగా చేర్చడమే జగన్ మార్కు పరిపాలన అని ఈ అబద్దాల మంత్రి అంటే అబద్దాల కేశవ్ గారు చెప్తాడు. కోంపల్లిలోని భారతీ లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ ప్రాజెక్టుపై రెరా చర్యలు తీసుకుంది. నిర్మాణ సంస్థ భారతీ బిల్డర్స్ తెలంగాణ రెరా భారీ జరిమానా విధించింది. 4,74,17,729 రూపాయలు ఫైన్ వేసింది తెలంగాణ రెరా. ఫ్రీలాన్స్ స్కీమ్ పేరుతో కొనుగోలుదారుల నుంచి నిధులు వసూలు చేశారని, అనుమతులు లేకుండానే నిధుల సమీకరణ చేసినట్లు గుర్తించారు. బాధితుల ఫిర్యాదుతో భారతీ బిల్డర్స్ ను డిఫాల్టర్ గా ప్రకటించింది రెరా. 60 రోజుల్లో కొనుగోలుదారులకు మనీ వాపస్ చేయాలని ఆదేశించింది. వడ్డీతో కలిపి మొత్తం రీఫండ్ చేయాలని స్పష్టంగా ఆదేశించింది. రెరా రిజిస్ట్రేషన్ లేని ప్రాజెక్టుల్లో ఫ్రీలాన్స్ స్కీమ్స్ ను నిషేధించింది. కొనే ముందు రెరా పోర్టల్లో ప్రాజెక్టు రిజిస్ట్రేషన్ చెక్ చేయాలని సూచించారు. తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. లడ్డూ వ్యవహారంపై మానూరు శ్రీనివాస్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరిపింది. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పడానికి మీరేమైనా నిపుణులా అని పిటిషన్ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. నెయ్యి కల్తీ వ్యవహారంపై ఏమైనా ఆధారాలుంటే సీబీఐకి ఇవ్వాలని పిటిషనర్ను ఆదేశించారు. లడ్డూ కల్తీ వ్యవహారంపై ఏమైనా ఆధారాలుంటే సీబీఐకి ఇవ్వాలని ఆదేశిస్తూ పిటిషన్ను కొట్టివేశారు. ఏపీలో కల్తీ పాల ఘటన తీవ్ర విషాదాన్ని నింపుతోంది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరింది. ఈ ఘటనలో తాజాగా అనంతలక్ష్మి అనే వృద్ధురాలు మృతి చెందగా మరో 6 ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఖమ్మం జిల్లా వైరా మండలం ముసలిమడుగు గ్రామంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. బాలుడిపై తీవ్రంగా దాడి చేశాయి. జీవన్ జోజ్ అనే విద్యార్థిపై వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ ఘటనలో బాలుడి చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. బాలుడి అరుపులు విని కుటుంబ సభ్యులు, స్థానికులు అక్కడికి చేరుకుని అతన్ని రక్షించారు. అనంతరం చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై స్టే విధిస్తూ సర్వోన్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో సాధారణంగా సినిమా టికెట్ ధరలు పెంచాలంటే విడుదలకు 90 రోజుల ముందే ప్రభుత్వం జీవో జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. అయితే ఈ నిబంధనల వల్ల సినిమా నిర్మాణం, విడుదల సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని మైత్రి మూవీ మేకర్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఏఎస్ చందూర్కర్లతో కూడిన ధర్మాసనం తెలంగాణ హైకోర్టు తీర్పును తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న పాత పద్ధతిలోనే టికెట్ ధరల పెంపు ప్రక్రియను కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. ప్రముఖ తెలుగు సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ దివంగత తమిళ నటుడు ఎంజీఆర్పై చేసిన వ్యాఖ్యలకు తమిళ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ఇటీవల ఓ కార్యక్రమంలో తెలుగు నటుడు కాంతారావును ప్రశంసించే క్రమంలో ఎంజీఆర్పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కాంతారావును చూసి ఎంజీఆర్ భయపడేవారని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. కాంతారావు గారి జానపదాలు చూసి వాడెవడరా బాబోయ్ మొత్తం లేపుకెళ్ళిపోతున్నట్టు ఇండియన్ సినిమానని పోసిన వాడు ఎంజీఆర్. కాంతారావు గారిని చూసి, కాంతారావు గారి జానపదాలు చూసి వాడెవడరా బాబోయ్ మొత్తం లేపుకెళ్ళిపోతున్నట్టు ఇండియన్ సినిమానని పోసిన వాడు ఎంజీఆర్. కాంతారావు ఈ వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో తాను చేసిన వ్యాఖ్యలు పొరపాటినని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఉద్దేశపూర్వకంగా ఆ మాటలు మాట్లాడలేదని, అనుకోకుండా ఆ వ్యాఖ్యలు దొర్లాయని అన్నారు. అందుకు క్షమాపణలు కోరుతున్నట్లు చెప్పారు. ఈ మేరకు తమిళంలో క్షమాపణలు చెబుతూ ఆయన వీడియో విడుదల చేశారు. வணக்கம், வந்தனம், நமஸ்காரம். நான் தெலுங்கு நடிகர் ராஜேந்திர பிரசாத். 2 நாளுக்கு முன்னாடி இந்த ஊர்ல ஒரு ஃபங்க்ஷன் நடந்தது. அதுல பழைய நடிகர் காந்தாராவ் சார் அவார்டு எனக்கு கொடுத்தாங்க. அந்த ஃபங்க்ஷன்ல பேசும்போது நான் சும்மா அப்படி ஜாலியா பேசும்போது தமிழ் சினிமா கடவுள், என்னுடைய ஒப்பீனியன்ல தமிழ் சினிமா கடவுள் எம்ஜிஆர் சார் பத்தி சும்மா ஜாலியா பேசும்போது ஒரு வார்த்தை மிஸ் ஆயிட்டு வந்துடுச்சு. அது இப்போ யார் பண்ணாங்கன்னு தெரியாது, வேணுமென பெருசு பண்ணி விட்டாங்க. அது நான் ஒன்னும் அந்த மாதிரி அவர் பேசுவேனா? நான் எவ்வளவு தைரியம் எனக்கு. மദ്രാസ് பிலிம் இன்ஸ்டியூட்ல படிக்கும்போது அவர் தான் சிஎம். அவர் நாங்க எல்லாம் ஆக்டிங் எப்படி கத்துக்கிறோம்னு பார்த்தவர். அவர் சொல்ற அளவுக்கு நான் இல்லை. இருந்தாலும் அந்த மாதிரி மிஸ் ஆகி வந்த ஒரு பேச்சுல நீங்க யாராவது ஃபீல் பண்ணியிருந்தா என்ன மன்னிச்சுக்குங்க அப்படின்னு சொல்லி இனி வாழ்க்கையில எப்பவுமே அந்த மாதிரி நான் பேச மாட்டேன். இது நான் உங்களுக்கு உறுதியா சொல்றது. இந்த தப்பு இந்த வாட்டி மன்னிச்சுக்குங்க, இதோட இது விட்டுருங்க. వంట గ్యాస్ కొరతపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. భారత్లో గ్యాస్ సంక్షోభం లేదని పెట్రోలియం శాఖ స్పష్టం చేసింది. పానిక్ బుకింగ్స్ వద్దని పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ కోరారు. బ్లాక్ మార్కెట్పై చర్యలు తీసుకుంటున్నామన్న పెట్రోలియం శాఖ గ్యాస్ అందుబాటులో ఉందని, ఆందోళన అక్కర్లేదని తెలిపారు. దేశంలో పెట్రోల్ కొరత కూడా లేదని, 30% ఎల్పీజీ ఉత్పత్తి పెంచినట్లు కేంద్రం వెల్లడించింది. ఎల్పీజీ బదులు ప్రజలు పీఎన్జీ తీసుకోవాలని, ఎప్పటిలాగానే ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవాలని కేంద్రం సూచించింది. पीएनजी सप्लाई इंश्योर की जा रही है और इस स्थिति में पैनिक की कोई आवश्यकता नहीं है. आज की तारीख में हमारे पास 1.5 करोड़ पीएनजी उपभोक्ता हैं, घरेलू उपभोक्ता हैं, और उन सभी को ये सप्लाई इंश्योर की जा रही है. आप सबके माध्यम से मैं ये कहना चाहूँगी कि इन 1.5 करोड़ के अलावा लगभग 60 लाख ऐसे हाउस होल्ड्स हैं जिनके बहुत करीब में पीएनजी कनेक्टिविटी है और वो बहुत आसानी से पीएनजी कनेक्शन ले सकते हैं. सो आप सभी के माध्यम से मेरी उन सभी उपभोक्ताओं से अपील होगी कि वो पीएनजी कनेक्शन लें. ये इसलिए भी इम्पॉर्टेंट है ताकि हम जो एलपीजी के ऊपर प्रेशर है उसको हम थोड़ा सा रिड्यूस कर पाएँ. इसके अलावा हमारे मेजर अर्बन सिटीज़ और सेंटर्स में भी जो कमर्शियल उपभोक्ता हैं, भारत सरकार का ये प्रयत्न है कि वो भी जिनको अभी एलपीजी सप्लाई की वजह से जो दिक्कत का सामना करना पड़ रहा है, उन सभी उपभोक्ताओं से हमारी अपील है कि वो भी अपने लोकल एरिया के सीजीडी नेटवर्क, सिटी गैस डिस्ट्रीब्यूशन नेटवर्क, या जो भी उनका डीलर है उससे बात करें और पीएनजी कनेक्शन लें.
భారత రాజకీయాల్లో సంచలనానికి దారితీసే పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్లో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఇందుకు సంబంధించి సుమారు 190 మందికి పైగా ఎంపీల సంతకాలతో కూడిన నోటీసును లోక్సభ, రాజ్యసభల్లో సమర్పించారు. ఇండియా కూటమికి చెందిన పార్టీలు సీఈసీ జ్ఞానేష్ కుమార్ పై మొత్తం 7 కీలక ఆరోపణలను ఈ నోటీసులో పేర్కొన్నాయి. అధికార బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పటికీ పక్షపాత నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించాయి. పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో నిజమైన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించారని, ఇది ఒక ప్రత్యేక వర్గం ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జరిగిందని వారు పేర్కొన్నారు. అదనంగా ఓటర్ల జాబితా మరియు ఎన్నికల ప్రక్రియలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరగకుండా ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని కూడా ఆరోపణలు చేశారు. తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సన్నిహితురాలైన వికే శశికళ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. ఆమె స్థాపించిన పార్టీకి ఆల్ ఇండియా పురచ్చి తలైవర్ మక్కల్ మున్నేట్ర కలగమని పేరు పెట్టినట్లు స్పష్టం చేశారు. పార్టీ గుర్తుగా కొబ్బరి చెట్టును ఎంచుకున్నట్లు చెప్పుకొచ్చారు. நான் தான் சொல்லிட்டேனுங்க, அதாவது எங்களுடன் ஒரே கருத்து உள்ள கட்சிகள் இணைந்து நாங்க செயல்படுறோம். அதை நான் இப்ப சொல்லக்கூடாதுல்ல. அதாவதுங்க, ஒரு கட்சி அப்படின்னா அவங்களுடைய மனசு எப்படியோ அப்படியே அவங்க செயல்படுவாங்க. நான் அதை பத்தி ஒண்ணும் சொல்றதுக்கு இல்லை. ஆனா என்னை பொறுத்த வரைக்கும் இந்த கட்சின்றதும் சரி, எதுக்காக நம்ம ஆரம்பிக்கிறோம், எதுக்காக செய்கிறோம் அப்படிங்கும் போது எல்லாமே என்னை பொறுத்த வரைக்கும் மக்கள் தான். அதனால மக்களுக்கான ஒரு கட்சியா நாங்க இயங்குவோம். అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ లొంగిపోయేందుకు రెడీ అయిందన్నారు. G7 దేశాధినేతలతో ఫోన్ చర్చల్లో తెలిపారు ట్రంప్. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ భయపడిందని ప్రకటించారు ట్రంప్. ఇరాన్ కొత్త సుప్రీం ముజ్తబా ఖమేనీ కోమాలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇజ్రాయెల్, అమెరికా చేసిన దాడుల్లో తీవ్రంగా గాయపడ్డ ఖమేనీ అజ్ఞాత ప్రదేశంలో ఉన్నట్లు తెలుస్తోంది. తన తండ్రి అయతుల్లా ఖమేనీ చనిపోయినప్పటి నుంచి ముజ్తబా బయటకు రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ మధ్య అమెరికాను హెచ్చరించినప్పటి నుంచి ముజ్తబా ఆడియో, వీడియో రూపంలో కాకుండా కేవలం ప్రకటనల రూపంలో మాత్రమే లేఖ విడుదల చేస్తూ వచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు హీట్ పుట్టిస్తున్నాయి. స్టాక్ మార్కెట్లపై వార్ ఎఫెక్ట్ పడింది. భారీ నష్టాలతో స్టాక్ మార్కెట్లు ముగిశాయి. 1470 పాయింట్ల నష్టంతో 74,563 వద్ద సెన్సెక్స్ ముగిసింది. 488 పాయింట్ల నష్టంతో 23,151 వద్ద నిఫ్టీ ముగిసింది. మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మూసీ సుందరీకరణ ముసుగులో రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి పాలన తుగ్లక్ పాలన అంటూ మండిపడ్డారు. డిపిఆర్ లేకుండానే 10,017 ఇళ్లు కూలగొట్టేందుకు ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు. హైడ్రా పేరుతో ఇప్పటికే 1,00,000కు పైగా ఇళ్లు కూల్చారన్నారు. మూసీ సుందరీకరణ కోసం 3,279 ఎకరాల భూసేకరణ అవసరమా అంటూ నిలదీశారు. మూసీ బ్యూటిఫికేషన్ పేరుతో లూటిఫికేషన్ చేస్తున్నారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మూసీ పునర్జీవానికి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదు. మేము కేవలం మూసీ ముసుగులో బ్యూటిఫికేషన్ పేరు మీద రేవంత్ రెడ్డి చేస్తున్న లూటిఫికేషన్ కు మాత్రమే వ్యతిరేకము. మూసీ పేరిట లక్షలాది మంది ప్రజల రోడ్డు మీద వేయడానికి మేము వ్యతిరేకము. వేలాది ఇండ్లు కూలగొట్టి లక్షలాది మంది ప్రజల్ని నిరాశ్రయులు చేయడానికి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకము. బీఆర్ఎస్ పార్టీయే, మా ప్రభుత్వం, మా నాయకుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఆ రోజు మూసీ బ్యూటిఫికేషన్ కు మేము శ్రీకారం చుట్టాం. ఒక్క ఇల్లు కూల్చకుండా, మూసీలోకి మురికి నీరు రాకుండా మేము ప్రణాళికలు రచించాం. దాదాపు 4,000 కోట్లు ఖర్చు పెట్టి 32 ఎస్టీపీలు కట్టింది బీఆర్ఎస్. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్లను తెచ్చి మూసీలో వేసి ఆ మూసీని శుద్ధి చేయాలని
ప్రణాళికలు రచించింది బీఆర్ఎస్. సో మీరు దాన్ని కొనసాగించండి. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మూసీ ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడాన్ని, మూసీ ముసుగులో పేదల ఇండ్లు కూల్చడాన్ని, మూసీ ముసుగులో లూటిఫికేషన్ మాత్రమే బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది. వీఆర్ నాట్ అగెనెస్ట్ మూసీ రిజర్వేషన్. అగైన్ అండ్ అగైన్ వీఆర్ క్లారిఫై. ముఖ్యమంత్రి గారిది ఎట్లయిపోయిందంటే పరిస్థితి ఒక తుగ్లక్ పాలన లాగా ఉంది రేవంత్ రెడ్డి పాలన. ఒకసారి మూసీ సుందరీకరణ అంటాడు, ఒకసారి మూసీ ప్రక్షాళన అంటాడు, ఇంకొకసారి మూసీ పునర్జీవము అంటాడు. అసలు ఏంది నువ్వు చేస్తుంది? ప్రక్షాళననా, సుందరీకరణనా, పునర్జీవమా? ఏది? పూటకో మాట చెప్తూ ఇలా పేదల ఇల్లు కూల్చే హక్కు నీకు లేదు.